Violence, violence, violence. I don't like it. I avoid it. But violence likes me. I can't avoid అనే కేజీఎఫ్ డైలాగ్ గుర్తుందిగా. ఎస్ చెప్పిన ఈ డైలాగ్ను ఆయనే గట్టిగా ఫాలో అవుతున్నాడు. ఎంతలా అంటే ఇప్పుడు ఆయనకున్న మాస్ అపీరెన్స్కు ఖచ్చితంగా వైలెన్స్ ఉన్న సినిమాలే చేయాలి, లేదంటే జనాలు యాక్సెప్ట్ చేయరు అనేంతలా. అందుకే కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఎన్నో కథలు విని చివరకు టాక్సిక్ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టీజర్ను తాజాగా రిలీజ్ చేశారు. బర్త్డే గ్లిమ్స్ ఎవరు ఊహించలేనంతగా ఉన్నాయి. టీజర్ ఒక రేంజ్లో ఉంది అనేదానికంటే వైలెన్స్ ఒక రేంజ్లో ఉంది అని చెప్పొచ్చు. అసలు కేజీఎఫ్కు 10 విధ్వంసం ఒక్క టీజర్లోనే చూపించారు. మసాలా కంటెంట్ కూడా ఓ రేంజ్లో ఉంది. ఈ టీజర్ చూస్తుంటే అసలు ఫిమేల్ డైరెక్టరేనా తెరకెక్కించింది అనే రేంజ్లో ఉంది. యాక్షన్ సీన్ అయితే ఇంకో లెవెల్లో ఉంది. ఈ సినిమా స్ట్రిక్ట్గా 18 ఏళ్ల పైబడిన వాళ్ళకి అని టీజర్లో క్లారిటీ ఇచ్చేశారు. కేవిఎన్ ప్రొడక్షన్స్ ఎస్ అలాగే మాన్స్టో మైండ్ క్రియేషన్స్పై వెంకట్ నారాయణ సంయుక్తంగా నిర్మించిన టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న రిలీజ్ కాబోతోంది. ఇక సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ సహా అనేక అంతర్జాతీయ వేదికలపై అవార్డులు పొందిన గీతూ మోహన్ దాస్ ఈ మూవీని గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో యష్ రయ్య అనేటటువంటి పవర్ రోల్లో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఏకంగా 5 హీరోయిన్లు నటిస్తున్నారు. గంగా రోల్లో నయనతార నటిస్తుండగా నదియాగా కియారా అద్వానీ, మొలిసా పాత్రలో రుక్మిణి వసంత్, ఎలిజబెత్గా హ్యూమా కురేషి, అలాగే రెబేకేగా తారా సుతారియా నటిస్తున్నారు. ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్లో కూడా ఈ సినిమాను ఏకకాలంలో షూట్ చేస్తున్నారు. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో సహా పలు భారతీయ అంతర్జాతీయ భాషల్లో డబ్ కానుంది. నిజానికి ఇలా ఇంగ్లీష్ భాషలో షూట్ చేస్తున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా టాక్సిక్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక జాన్విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలకు పనిచేసినటువంటి జేజే ఫెర్రీ యాక్షన్ సీక్వెల్స్ను గ్లోబల్ ఆడియన్స్ ఫిదా కానున్నారు. రీసెంట్గా డ్యూన్ పార్ట్ 2 విజువల్ ఎఫెక్ట్స్కి గాను బాఫ్టా ఫిల్మ్ అవార్డుని అందుకున్నటువంటి డీనెగ్ ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ను అందిస్తున్నాడు. ఈ సినిమా దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు.